మీ ఫోను ద్వారా కేవలం 5 నిమిషాలలోనే పాన్ కార్డు, ఆధార్ కార్డ్‌తోనైతే మనం పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి డిస్‌ప్లేలో కనిపిస్తుంది గదా! 12,000 5,00,000 అని చూయిస్తుంది. మీకు ఎవరైనా పర్సనల్ లోన్ కావాలి ఏదైనా యాప్‌లో అనుకున్న వారు మాత్రమే ఈ లోన్ తీసుకోండి. వీడియోలోకెళ్ళే ముందు సాయిబాబా ఆన్‌లైన్ ఎడిటింగ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత క్రెడిట్ బి అని సెర్చ్ చేయండి. క్రెడిట్ బి అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాప్ పేరు అయితే చూపిస్తుంది. నా ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ క్లిక్ చేశాను. మీరు గనక ఇన్స్టాల్ చేసుకోకుంటే ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ను ఎంటర్ చేస్తున్నాను. మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్తో మాత్రమే లాగిన్ అవ్వండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లో వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. లోన్ అనేది పాన్ కార్డు, ఆధార్ కార్డుతోని అయితే ఇస్తున్నారు. దీనికి ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు. ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఉన్నవారు మాత్రమే ఈ పర్సనల్ లోన్ తీసుకోండి. నేనైతే ఈ పర్సనల్ లోను తీసుకోవద్దని అయితే చెప్తున్నాను. మీ సిబిల్ స్కోర్ అనేది 750 దాటిన వారికి మాత్రమే ఈ పర్సనల్ లోన్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇది చాలా ఎమర్జెన్సీ ఉన్నది, అర్జెంటుగా మళ్ళీ మేము కట్టేస్తాం అనుకునే వారు మాత్రమే దీన్ని తీసుకోండి. వేరే వాళ్ళైతే అవసరం లేని వారు ఈ లోన్ అయితే తీసుకోకండి. ఎందుకంటే ఈ లోను ఆన్ టైం పేమెంట్ చేయాలి ప్రతి నెల. ఇప్పుడు ఈరోజు మీరు ఏ డేట్ అయితే తీసుకుంటున్నారో ఎవరైతే తర్వాత ఈ డేట్లో తీసుకుంటున్నారో వచ్చే నెల కూడా సేమ్ ఇదే డేట్లా కట్టాల్సి ఉంటుంది. ఒక్కరోజు లేట్ అయినా వాళ్ళు పెనాల్టీ అయితే వేయడం జరుగుతుంది. ఫోన్స్ మీద ఫోన్స్ చేసి విసిగిస్తారు. మీ ఇంటికి ఏజెంట్ను పంపిస్తున్నాము, పోలీస్ కేసు అవుతుంది, ఇలాగ టార్చర్ చేస్తారు. ఖచ్చితంగా 100% కడతాము అనుకునే వారు మాత్రమే ఈ లోన్ తీసుకోండి. డబ్బులు అయితే వస్తున్నాయి కదా, లోన్ తీసుకొని కట్టము మాకేమవుతుంది అనుకునేవారు అసలు దీంట్లో తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 12,000 వస్తున్నాయని తీసుకుంటున్నాము. కానీ ఈ 12,000 కనుక మీరు పే చేయకుంటే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా ఏ లోను తీసుకోలేరు. మీరు డబ్బులు కట్టకుండా వారు ఏం చేయరు. కానీ మీరు గనక ఈ డబ్బులు కట్టనట్లయితే సిబిల్ స్కోర్ అనేది 750 నుంచి తగ్గుతుంది. ఆ తగ్గిన దాని వలన మీకు ఫ్యూచర్లో ఏ లోను కూడా రాదు. అందుకోసం దయచేసి ప్రతి ఒక్కరూ ఈ లోను తీసుకోకండి. ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆన్ టైం పేమెంట్ చేస్తాం అనుకునే వారు మాత్రమే ఈ లోన్ తీసుకోండి. చూడండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన పాన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. మన పాన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తే మన ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్కి అనేది ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేమ్ అడిగిన తర్వాత ఇద్దరి ఫోన్ నెంబర్స్ అడుగుతున్నట్టు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్. ఒకటి ఫాదర్ది, ఒకటి ఫ్రెండ్స్ ఆరు మన వైఫ్ కానీ లేకుంటే ఇంకెవరిది ఉంటే ఆ నెంబర్ ఇవ్వండి. ఈ నెంబర్స్ ఎందుకు అడుగుతుంది అని అంటే మీరు కనుక ఈ లోన్ పేమెంట్ చేయకుంటే వాళ్ళకు ఫోన్ చేస్తారన్నట్టు. మీరు ఒకవేళ లోన్ తీసుకున్నారు, టైంకు కట్టట్లేదు, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, లేదంటే ఫోన్ ఆన్సర్ చేస్తలేరు అనుకో, మీరు రిఫరెన్స్ నెంబర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకైతే ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీరు ఏం చదువుకున్నారని అడుగుతుంది, అక్కడ ఇచ్చేసేయండి. తర్వాత కింద మీరు ఏం జాబ్ చేస్తున్నారని అడుగుతుంది. ప్రైవేట్ అని పెట్టేసేయండి. ప్రైవేట్ ఎంప్లాయీ అని పెట్టండి ఎవరైనా సరే. లేదు మీరు ఎవరైనా జాబ్ చేస్తున్నామని ఉంటే అది ఏ జాబ్ చేస్తున్నారో దాంట్లో సెర్చ్ చేసి ఆ జాబ్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసి తర్వాత కింద మీరు ఉంటున్న ఇల్లు హోనా రెంటా అని అడుగుతుంది. హోన్ అయితే హోన్ ఇవ్వండి, రెంట్ అయితే రెంట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. 2 మినిట్స్ టైం అంటే మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత మీకు ఎంత లోన్ ఎలిజిబుల్ ఉన్నారో మీకు డిస్ప్లేలో ఇక్కడ చూడండి 12,000 గెట్ నవ్ అని వచ్చింది. అయితే ఈ 12,000 అనేది మనము ఇన్స్టాంట్గా ఇప్పుడే ఒక 5 మినిట్స్లో తీసేసుకోవచ్చు. 5 మినిట్స్లో మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి పైన 5 lakhs అని చూపిస్తుంది. ఈ 5 lakhs అయితే ఎవరైతే తీసుకోవచ్చు అంటే ఏదైనా జాబ్ చేస్తున్నవారు, గవర్నమెంటే కాదు ప్రైవేట్ జాబ్ చేస్తున్నవారు కూడా తీసుకోవచ్చు. కానీ మంత్లీ శాలరీ మినిమం 20,000 ఉండాలి. వాళ్ళకి ప్రతి నెల ఏ డేట్ అయినా సరే కానీ బ్యాంక్లో పడుతున్నట్టు స్టేట్మెంట్ 6 month స్టేట్మెంట్ ఉండాలి.
అలా ఉన్నట్లయితేనే 5,00,000 ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఏది ప్రూఫ్ లేదనుకుంటే ఈ 12,000 అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఈ 12,000 ఉంది గదా! దాని పక్కన గెట్ నౌ అని కనిపిస్తుంది గదా! ఆ గెట్ నౌ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి 12,000 కింద 50,000కు లాక్ ఉంది. ఈ 12,000 అనేది మనం రెగ్యులర్‌గా కట్టినట్టయితే 50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 12,000 పైన పక్కన గెట్ నౌ కనిపిస్తుంది గదా! ఆ గెట్ నౌ పైన క్లిక్ చేద్దాం. గెట్ నౌ పైన క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 12,000 వస్తాయి. 5 మంత్స్ కట్టాలి. ఈ 12,000 5 మంత్స్‌లో అయితే పే చేయాలి. 2,583 ఇంటూ 5 మంత్స్. ఒకవేళ మీకు 12,000 ఎక్కువ అవుతుంది అమౌంటు, ఇంత అమౌంట్ నాకు అవసరం లేదు, నేను అమౌంట్ తక్కువ తీసుకుంటాను మీరు అనుకున్నట్టయితే కూడా అమౌంట్ తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం ఇక్కడ తక్కువ చేస్తే కూడా అమౌంట్ తగ్గుతుంది. మీరు 12 అంటే 12 తీసుకోవచ్చు. 10,000, 11,500, 9,000 ఇలా అమౌంట్ తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 12,000 మనం లోన్ తీసుకునే అమౌంట్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్‌కు 10,747 రూ. 10,747 అయితే బ్యాంక్‌లో జమ అయితాయని చూపిస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కోసం మరియు సిబిల్ స్కోర్ కోసం కూడా అమౌంట్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. రూ. 141 ఇన్సూరెన్స్ కోసం, సిబిల్ కోసం రూ. 60. ఒకవేళ మీకు ఇవి ఏవి వద్దనుకుంటే ఆ టిక్ మార్క్స్‌ను తీసేయండి. ఆ 2 టిక్ మార్క్స్ తీసేస్తే ఇక్కడ చూడండి అమౌంట్ పైన చూడండి ఇందాక 47 ఉండే కదా! ఇప్పుడు అమౌంట్ అనేది పెరిగింది. 10,916. ఇక్కడ కూపన్ పైన క్లిక్ చేయండి. అప్లై కూపన్ పైన క్లిక్ చేయండి. అయితే మీకు వాట్సాప్‌లో గానీ, టెక్స్ట్ మెసేజ్‌లో గానీ కూపన్ కోడ్ అయితే మీకు వస్తుంది. ఆ కూపన్ కోడ్‌ని అయితే డిలీట్ చేయకండి. ఆ కూపన్ కోడ్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా రూ. 11,874 అయితే మీకు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయితే జరుగుతది. ఇందాక 10,800 చేంజ్ చూయించింది కదా! అంటే మీకు ఒక రూ. 1,100 అనేదైతే పెరగడం జరిగింది. అందుకే కూపన్ కోడ్ ఎవరు కూడా మీరు డిలీట్ చేసుకోవద్దు. మీరు లోన్ తీసుకోవాలనుకున్న వారు మాత్రం కూపన్ కోడ్ కంపల్సరీగా ఉంచుకోవాలి. అది మామూలు టెక్స్ట్ మెసేజ్‌లో కూడా వస్తది. మరియు వాట్సాప్‌లో కూడా మీకు మెసేజ్ వస్తది. ఇక్కడ చూడండి కూపన్ కోడ్ తీసేసినట్లయితే 10,918 వస్తుంది. కూపన్ కోడ్ అప్లై చేస్తే 11,000 చేంజ్ పెరుగుతుంది కదా! అందుకోసం కూపన్ కోడ్ అయితే ఎవరు డిలీట్ చేసుకోవద్దు. ఆ కూపన్ కోడ్‌నైతే మీరు మెసేజ్‌లో ఉంటది, వాట్సాప్‌లో ఉంటది. ఆ కూపన్ కోడ్‌నైతే ఇక్కడ అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి ఆ కూపన్ కోడ్ అయితే ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఆ కూపన్ కోడు మన మొబైల్‌కి వచ్చిన కూపన్ కోడ్‌ను అప్లై చేసి అప్లై పైన క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ అయితే పెరగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి రూ. 11,874 అయితే ఇప్పుడు వితిన్ 2 మినిట్స్‌లో మన బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ కావడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయగానే మనము ఎప్పుడెప్పుడు కట్టాలి, ఈరోజు 5 మంత్స్ కదా! 5 మంత్స్ ఏ డేట్‌లో కట్టాలి, ఈరోజు ఏ డేట్ అయితే ఉందో ప్రతి నెల సేమ్ అదే డేట్ నాడైతే మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది నేను 20 మార్చ్ రోజు ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసి చెక్ చేశాను కాబట్టి అలా 20 అని చూయిస్తుంది. మీరు ఈ రోజుకి ఇన్‌స్టాల్ చేసి ఈరోజు గెట్ నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఈరోజు డేట్ వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే లోన్ రిక్వైర్మెంట్ మీరు ఈ అమౌంట్ అయితే దేనికోసం తీసుకుంటున్నారా అని అడుగుతుంది. కింద రీజన్స్ వచ్చాయి కదా! మీకు ఏ అవసరం ఉంటే దానిపైన క్లిక్ చేయండి. నేనైతే మెడికల్ ఎక్స్‌పెన్సివ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! ఆ ఫస్ట్ ఆప్షన్ అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఆ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఓకే అని వచ్చి సెలెక్టెడ్ అని వచ్చి కింద కంటిన్యూ అని వచ్చింది. మీకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వరు కాబట్టి కింద యాడ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అని క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి మీరైతే బ్యాంకును వెరిఫై చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా! ఆ ప్లేస్‌లో వెరిఫై అని అయితే రావడం జరుగుతుంది. దానిపైన రైట్ మార్క్ పడగానే ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి డిజిటల్ సైన్ ఫేస్ ఐడీ అంటుంది. అంటే మన ఆధార్‌కు ఒక ఓటీపీ వస్తుంది. అలాగే మనము ఒక ఫోటో దిగాల్సి ఉంటుందన్నట్టు. మన మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌ను మనం ఇది ఓపెన్ అయిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే మనకు రెడ్ కలర్, గ్రీన్ కలర్ లాగా వస్తుంది. మన ఫోటో క్లారిటీగా ఉన్నప్పుడేమో గ్రీన్ కలర్ వస్తది. ఫోటో క్లారిటీగా లేనప్పుడు మాత్రం రెడ్ కలర్ వస్తుంది. అలా గ్రీన్ కలర్ వచ్చినప్పుడు కెమెరా గుర్తు పైన క్లిక్ చేసి మన ఫోటో అయితే దిగి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే
1 మినిట్‌లో అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌లో జమ కావడం జరుగుతుంది. ఈ జమ అయిన అమౌంట్‌ను మనం ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా కట్టుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఎమర్జెన్సీ ఉన్నవారు మాత్రమే తీసుకోండి. ఎమర్జెన్సీ లేని వారు మాత్రం ఈ లోన్ తీసుకోకండి. తీసుకొని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.